నవంబర్ 29, 2024 శుక్రవారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్లో టమోటా స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. అంటే మొలకల చీర మార్కెట్ రెండు యాక్షన్ ఏ విధంగా జరిగింది ఏమి ఎట్లా అది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. వేలంపాట్లు ఇంచుమించు రెండు యాక్షన్లో కూడా ఫస్ట్ యాక్షన్లో జరిగినట్టు వేలంపాట్లు కూడా జరిగాయి. మన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా అలాగే చూస్తున్నారు. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే ఇంకా చాలామంది తక్షణ గురించి ఫోన్ చేస్తున్నారండి. మెయిన్గా రెండు పూత డ్రాప్ అవ్వకుండా అలాగే సైడ్ బ్రాంచెస్ కోసం మాత్రమే తక్షణ అనే ప్రోడక్ట్ మనం యూస్ చేస్తాము. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అంటే ప్రోడక్ట్ డెలివరీ కావాలనుకుంటే మీరైతే 7331396667 అనే నెంబర్కి నేను ఆల్రెడీ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఆ నెంబర్ వచ్చేసి మీరు ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఏదో మీకు డౌట్స్ ఉంటే ఏమన్నా నాట్ ఓన్లీ ఆ ప్రోడక్ట్ గురించనే కాదు కానీ మీకు ఏమన్నా ప్రైజెస్ గురించి అంటే మదనపల్లి మార్కెట్లో యావరేజ్ ఏం పోతుంది దాని గురించి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. మళ్ళీ భవిష్యత్ రేటు గురించి అయితే అడగద్దండి. దయచేసి ఫోన్ చేసి విసిగిచ్చేద్దండి. భవిష్యత్ రేట్లు ఎట్లుంటాయి ఏమి ఎలా అనేది అది తెలిస్తే మీకంటే నేనే ముందే అంటే ఒక 2 ఎకరాల ముందే నేనే నాటుకుంటా. సో అది అలా ఉంటుంది. ప్రైస్ ఫ్యూచర్ గురించి అడిగినట్టయితే ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తున్నారు. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే రెండుతో పోల్చుకుంటే మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. మన ఈ లైన్లో ఇప్పుడు టీవీఎస్ మండలి మొత్తం మాట్లాడుకున్నట్టయితే ఈ లైన్లో వచ్చేసి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సిఎల్టీకి ఒక 150 అలాగే కేఏ మండీకి ఒక 100 బాక్సులు ప్రస్తుతానికి వచ్చిండేది. ఎంఆర్ మండీకి ఇలా ఈ లైన్లో సిఎంహెచ్ మండీకి ఒక 200 ఇంకా 300. ఓవరాల్గా మార్కెట్ మొత్తం ఇప్పుడు టీవీఎస్ మండీకి వచ్చేసి ప్రస్తుతానికి 6:18 అయితే అవుతుందండి. 6:18 వరకు టీవీఎస్ మండీకి రేకుల వరకు వచ్చాయి. ఫర్ సపోజ్ నేను చెప్తాను వచ్చిన సినారియో ఇలా వచ్చాయండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్ మండలి లైన్ చూసుకుని నేనుతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నేనుతో పోల్చుకుని దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.